ఆస, యోధా వారులారా, బెన్యమీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమును నుండును. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ బిడ్డలుగా మేమందరం కొన్ని మాటలను ధ్యానిస్తూ ఉండగా మీరు తెలియపరిచినట్లుగా ప్రభా కొన్ని మాటలు నాకును మాకును మీరే మాట్లాడి సహాయకులు ఉండి కృప దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. ఏడారి త్రోవలో నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన వీరుడా, నా విజయ సంకేతమా. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, ఎరుకని మార్గాలలో నడిపించేవాడు మన ప్రభువు అయిన యేసయ్య. స్తోత్రం. ఆమేన్ చెప్పండి. మీరందరూ కూడా జ్ఞాపకాన్ని కూర్చున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి? ఆనందంతో గంతులు వేయాలి, సంతోషంతో గంతులు వేయాలి. అందుకంటున్నాడు కదా, నా నోటి నిండా. మీరేంటో మరి ఒకసారి ఐవేళ్ళలో నన్ను చూస్తాను, ఇక మీరు అర్థం చేసుకుని నేను లోతుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా,